విజయ్ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. జననాయకన్ సినిమా సెన్సార్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని సిబిఎఫ్సికి ఆదేశాలు జారీ చేసింది. సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ రివ్యూకు పంపించాల్సిన అవసరం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది. ముందుగా ఇస్తామన్న యూఏ సర్టిఫికేట్ ను తక్షణమే ఇచ్చేయాలంది కోర్టు. సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో ఇప్పటికే సినిమాను వాయిదా వేశారు నిర్మాతలు. టీవీ9 ప్రతినిధి మురళితో మాట్లాడదాం. మురళి, జననాయకన్ సినిమాకు సంబంధించి హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? ఇప్పుడు కోర్టు ఆదేశాల తర్వాత సినిమా ఎప్పుడు విడుదల అవ్వచ్చు? అంటే ఇవాళ జననాయకన్ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా సెన్సార్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి అంశం పెండింగ్ లో ఉండడం, కోర్టును ఆశ్రయించడం, ఈ కోర్టులో 2 రోజుల నుంచి కూడా దీనిపై విచారణలు జరగడం, ఇవాళ తుది తీర్పు వస్తుందనేటువంటి భావిస్తూ నమ్మకం పెట్టుకున్నటువంటి సినీ నిర్మాతకు ఒక మంచి వార్తనే చెప్పాలి. కానీ దీనిపై ఎప్పుడు సినిమా విడుదలవుతుందన్నటువంటి విషయం తెలియదు. అయితే ముందు నుంచి కూడా ఈ సినిమా విడుదలకు సంబంధించి అనేక వివాదాలు జరిగాయి. రాజకీయంగా కూడా ఇది అనేక ఆరోపణలు కూడా ఒకరికొకరు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఏదైతే ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, ఒక్క డిఎంకే కాకుండా మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా సెన్సార్ బోర్డుపై విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. గతంలో ఈడీ, ఐటీ లాంటి సంస్థలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థల చేతిలో కిలుబొమ్మలా మారాయి. ఇప్పుడు సెన్సార్ బోర్డు కూడా అదే విధంగా మారింది. కావాలని సినిమాని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో విజయ్కి పేరు వస్తుందనో, లేదో బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, అందులో ఉన్నటువంటి అంశాలు అభ్యంతరంగా ఉన్నాయన్నటువంటి కారణంగానో కావాలని సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అందరూ కూడా అభ్యంతరం చెప్పారు, ఆరోపణలు చేశారు. ఇక్కడ డిఎంకేకి కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా, మాణిక్యం ఠాకూర్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ట్వీట్ కూడా చేశారు. అది కూడా పెద్ద వివాదమైంది. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, సినిమా విడుదల కాబోతోంది. అయితే ముందుగా సెన్సార్ చెప్పినటువంటి విధంగా యూబీఏ సర్టిఫికేట్ ఇస్తూ సినిమా విడుదల అనుమతికి కోర్టు ఆదేశించింది. సో ఏదైతే రివ్యూ కమిటీకి పంపాలని ముందుగా భావించారో, రివ్యూ కమిటీకి పంపకుండానే ఆదేశాలు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలపై నిర్మాణ సంస్థ ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది, ఎప్పుడు విడుదల చేస్తామన్నటువంటి అంశంపై. రైట్ మురళి.